సుమన్ టీవీ ప్రస్తుతం నిజామాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఏదో రకంగా దొంగతనాలు చేస్తూ కూడా ఏది దొరికితే అది తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో అయితే నిన్న ఒక దుండగుడు వచ్చి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశం ఇది. ఎప్పటికీ కూడా వీక్లీ మార్కెట్లోని ఒక లోపలికి ఉండేటువంటి ఒక ప్రదేశం. ఇక్కడ ఒక దుండగుడు వచ్చి ఒక మహిళా మెడల నుంచి కూడా 3.5 తులాల గొలుసును లాక్కెళ్ళాడు. అది ఎలా అంటే ఆయన కేవలం ఎస్పెషల్లీ దొంగతనాలకు కాదు, ఆయన స్పెషల్గా బైక్ సంబంధించినటువంటి దొంగతనాలు చేసే క్రమంలో ఆ బైక్ సంబంధించిన ఒక గుత్తి తీసుకొచ్చాడండి. గుత్తి తీసుకొచ్చి బైక్లను అన్నిటి కూడా ఏ బైక్ కనిపిస్తే ఆ బైక్ని తాళం చేతి ఆయన దగ్గర ఉన్నటువంటి తాళం చేతితో ట్రై చేశాడు. ఆ తాళం ఓపెన్ కాకపోవడంతో సీసీ ఫుటేజ్లో మనకి క్లియర్గా కూడా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అయితే ఆ ముందల గల్లీలో నుంచి ఆయన అక్కడ ఉన్నటువంటి బైక్ సంబంధించినటువంటి కొన్ని తాళాలతో ట్రై చేశాడు. ఆ ముందల గల్లీలో లేకపోయేసరికంటే ఇక్కడ ఈ కార్ దగ్గర ఒక బైక్ ఉండేదండి. ఈ బైక్ దగ్గర ఆయన కూడా మరీ ట్రై చేశాడు. ఆ తాళం వెళ్ళలేదు. ఏం చేయాలనో అని చెప్పేసి వెనుక ముందు చూసి ఒక రిక్కి నిర్వహించాడు. క్లియర్గా ఒక రిక్కి నిర్వహించి ఇక్కడ ఈ ఇల్లు అండి, ఈ ఇంట్లో ఆ పెద్దావిడ ఉంటుంది. ఆ పెద్దావిడ దగ్గర ఉన్నటువంటి చైన్ని కూడా దారుణంగా ఆమెని లాగి ఆమె బలవంతంగా ప్రయత్నించింది. తీసుకుపోయే క్రమంలో కూడా ఆ మెడల నుంచి గుంజే క్రమంలో ఆమె మొత్తం ఆందోళనకు గురైంది. అలాంటి సిచ్యువేషన్లో ఆయన మొత్తం చేతికి పళ్ళు ఇట్లా కొరికి కూడా మరి తీసుకెళ్ళాడండి. చాలా దారుణం. ఇలాంటి ఘటన అసలు ఏం జరుగుతుందని గల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందని చూసే లోపల కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి గొలుసుని కిరాతకంగా గుంజేసి ఆమె పడిపోయింది. బయటకు వచ్చి ఇట్లా లాక్కుంటూ వస్తే ఆమె కింద పడిపోయిన సిచ్యువేషన్. కాలనీ వాసులు కూడా ఏం జరిగిందని వాళ్ళు అసలు ఏదో చప్పుడు వినిపించింది. ఆ చప్పుడుకు బయటకు వచ్చి చూసేసరికంటే కూడా అసలు ఏం అంతుపట్టని పరిస్థితి. గుంజుకొని ఈ దారి గుండా ఇట్లా బయటకు వెళ్ళిపోయాడు. ఇదే దారి గుండా ఇట్లా వెళ్ళిపోయాడు. అసలు కాలనీలో పక్క కొంతమంది ఉన్నారు. మరి ఏం జరిగిందని చూసే లోపల తెంపుకుపోయాడండి. ఏం జరిగింది అని చెప్పి కొంతమంది అడిగితే ఏం చెప్తున్నారంటే, ఆ విజయ అనే మహిళ ఆమెకు 2 కూతురు ఉంటారు. ఒక కూతురు దగ్గరికి పరామర్శించడం అంటే వాళ్ళ కుటుంబంలో కొద్దిగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి హైదరాబాదో కరీంనగర్ మొత్తానికి ఊరికి వెళ్ళింది. అక్కడ ఊరికి వెళ్ళేసరికంటే ఈ టైంలో అంటే దాదాపుగా కూడా 3-4 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకుంది. ఆ క్రమంలో ఆమె ఇంటికి ఉన్నటువంటి తాళాన్ని కూడా మర్చిపోయింది. ఆ తాళం లేని సమయంలో కూడా పక్క గల్లీలో ఉన్నటువంటి కొందరిని ఆ తాళం లేదు కాబట్టి కొద్దిగా ప్రయత్నించి ఆ తాళం తీయమని చెప్తే పక్కకున్న వాళ్ళు తాళం తీశారు. తాళం తీసి లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చుందో లేదో ఇలాంటి ఘటన జరగడంతో ఆమె షాక్కు గురైపోయింది. తర్వాత తేరుకొని 100 డైల్ చేశారు, కంప్లైంట్ చేశారు. మరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది కాలనీ వాసులను మాట్లాడదాం. ఇలాంటి దొంగతనం ఈ రోజు కాదండి, చాలా జరుగుతున్నాయి నగరంలో. ఎక్కడ చూసినా కూడా ఏది దొరుకుతుంది, బైక్ దొరికితే బైక్, అది మిస్ అయితే ఇలాంటి గొలుసు దొంగతనాలు. ఇలాంటి పరిస్థితిని కాలనీ వాసులు కూడా మొత్తం ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం మళ్ళీ ఏం చెప్తారో. అమ్మ చెప్పమ్మా, నిన్న ఏం జరిగింది? సాయంత్రం కొంతమంది ఒకరో ఇద్దరు వచ్చేసేసి బైక్కి కొద్ది తాళాలు సంబంధించి ట్రై చేసారు, తాళం వెళ్ళలేదని చెప్పేసి పక్కన ఒక మహిళ ఉంది, ఒంటరి మహిళ, ఎవరు లేని క్రమంలో కూడా మొత్తం చైన్ లాక్కుని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు అసలు చూసారమ్మా, ఏం జరిగింది అసలు? ఆడమే చూడలేదు పాపం, లేనిది ఆడమే గడబడవుతుందని వచ్చింది గేటకెళ్ళి. ఇంటి ఆమె వచ్చింది. అయితే ఇక్కడ సైడ్ కు 2 అమ్మాయిలకు కిరాయికి ఇచ్చిండే, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళే వచ్చి ఏమని అడుగుతున్నారు, ఆమెకు ఇప్పుడు వచ్చింది కదా అని అడుగుతున్నారు. అడిగితే అయితే ఆమె ఏమన్నదంటే, పైన అక్కడ సైడ్ ఎదురుగా గేట్ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, అదే అట్లా సామాన్ తీసుకుపోయారు, మొన్ననే వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కావచ్చు, మరి మీరు విషయం చెప్తుండ్రేమో అని బేపికల్లలు ఉన్నారు. ఆమె నోటికి వెళ్ళ రాకుండా పాపము అమ్మా అని ఒకటే అంటుంది. అంటే చైన్ గుంజుకొచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అమ్మ అంటుంది, కానీ దొంగ అంటలేదు. దొంగ ఇప్పుడు పిల్లలు తీసుకుపోతుంది వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకుంటుండ్రి, ఇట్లా పోయేటప్పుడు ముగ్గురు ఊకుంటారు, పెద్ద మనుషులు ఎప్పుడు ఊకుంటారు ఇక్కడ ప్రశాంతంగా కొంచెం, ఎందుకంటే ఇంట్లో వేడి బాగా అవుతుందని. ఇక్కడ కూర్చున్నారు, ఇట్లా వెళ్తున్నారట, మెల్లగా వెళ్తున్నారట, మాకు తెలుస్తలేదు. ఆమె గుంజుకున్నాడు, కొరికిండు, మంచి చేతుబ్బింది, ఇవన్నీ గీతలు పడ్డాయి ఆమెకు. ఆమె కొంచెం ఆట అయిన మనిషిని మన కన్ను ఆపరేషన్ చేయించారు, బిడ్డలు వాళ్ళు. అట్లా కొంచెం అయితే నీరాసంగా ఉందని పాము. మరి ఇంట్లో పోయిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకుని గోళీలు వేసుకుంటుందేమో అని పాము. మా ఇంట్లో తన గొల్లెం కూడా తీసేచ్చు, బిడ్డ దగ్గర ఊరికోతే తాళం మళ్ళీ కొట్టిండు. పడకొట్టిన తర్వాత మంచిగా ఇల్లు నూకింది, బయట అల్లు నూకేసేసింది.
అన్ని వేసింది పాపం మోపికతోటి. ఆమె సుమారుతోటి ఆమె వేసుకున్నది, గోళ్ళు వేసుకుంటే ఆమె చాయ్ పెట్టుకొని గోళ్ళు వేసుకుంటామని మేము అనుకుంటున్నాం గట్లా. అయితే ఇప్పుడు ఆయన గుంజేసుకొని ఇట్లనే ఇదే రోడ్డు కొట్టారు ఉరికిండా లేమ్మా మెల్లగా ఎవరైనా పాప లోపలికి తీసుకుపోతారు చూడు, అట్లా మెల్లగా పోతున్నాడు. వీళ్ళందరూ చూసిందట. మేము లోపల ఉన్నాము. మేము మా పిల్లలు వచ్చే టైం అయింది. మేము బాబాలు మేము ఉన్నాము. అమ్మ 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 అంటుంది. అమ్మ అమ్మ అంటే ఏమైందిరా మరి వేడి బాగా తట్టుకోకొచ్చిందా, వేరే ఊరికి వెళ్ళి వచ్చింది కదా అంత దూరంకి వెళ్ళి అని ఇట్లా బేపికల్లా అందరు పక్కలు అంటుండట. దొంగ 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 అన్న పడితే అలా ఫ్యామిలీతో సహా ఉన్నారు. వాళ్ళ 2 ఫ్యామిలీ వెళ్తుండే మేము కూడా సైడ్ పట్టుకుంటుంటే. దొంగ అంటే ఎవరైనా వచ్చి ఏదన్నా ఊరికి పైన పట్టుకుంటాడు ఏదో చేస్తుంటే అన్ని బండే ఉండే పిల్లలు తీసుకురా అందుకు వచ్చినప్పుడు ఆమె దొంగ నోతోటి పాపం వెళ్ళలేదు. గొంతు అన్నది ఎండిపోయింది పాపం ఆమెకు. అట్లా అట్లా జరుగుతుంది. ఈ రూట్లో కూడా దొంగలు బాగా జరుగుతున్నాయి. ఎక్కడన్నా జరిగినాయమ్మా ఇట్లా ఈ గల్లీలో గానీ ఎక్కడైనా జరుగుతున్నాయి. పెట్రోల్ పోతున్నాయి బండ్లు, అవి అద్దాలు తీసుకుపోతున్నారు. రబా 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 ఆగో తను చెప్తా. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటి దుస్సంఘటనకు ఒడిగట్టడం కూడా చాలా తీవ్ర ఆవేదనకు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే గుండెపొంటి కూడా ఆయన వెళ్ళారు, కానీ నెమ్మదిగా ఎవరికి అనుమానం రాకుండా మెల్లిగా వెళ్ళడం వల్ల కూడా అవి కాలనీ వాసులందరూ కూడా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి అదే క్రమంలో ఇది జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు. కాక ఏంటి అది కాలనీలో ఏమైనా ఇంతకుముందు ఏమైనా జరుగుతున్నాయా దొంగతనాలు లాంటివి కానీ? జరుగుతున్నాయి. ఇంతకుముందు ఈ కూకుండేటి కుర్చీలు కానీ ఇవి కానీ ఇక్కడ పెట్టి ఛాయ్ తాగడానికి పోతుండే మేము. వచ్చే వరకే తీసుకుపోతాం. అట్లా ఏం చేస్తాం. ఇప్పుడు ఆమె తాళం మర్చిపోయింది, ఆ పెద్ద ఆవిడ తాళం మర్చిపోతే ఆమె తాళం మర్చిపోయింది. తాళం మర్చిపోతే నేను పోయి తాళం తీసి ఇచ్చేసిన ఆమెకి. అంటే సామాన్య దగ్గర పెట్టిన కూకున్నా అంతే. ఆయన ఓడికి ఏమో వచ్చింది. ఈయన వచ్చి ఇట్లా ఏడ్చే వరకు అప్పుడు మాకు అర్థమైంది, అరే గుంజుకపోయిందా అని. అప్పటిదాకా మాకు తెలియదు. ఈయన మెల్లగా పోయినా లేకుంటే మాకు తెలిసిన వాడితే అప్పుడే అవి ఆపేస్తుంటే ఆ ముంగడో రుసుకున్నారు కదా, ఎవరన్నా ఆపుతుంది. మెల్లగా పోయింది కదా అందుకు. అంటే ఈ టైంలో అప్పుడు 4 గంటలకు జరిగిందా? 4 గంటలకు కరెక్ట్. 4 గంటలకి స్కూల్ ఇటు సైడ్ కదా. అదే టైం ఎక్కువ మంది ఎవరు తిరగలేదా మరి కాలనీ అంతా కూడా? ఎవరు తిరగలేస్తారు కదా పిల్లలే. పిల్లలే అయితే వస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు వాళ్ళు ఇట్లా. పిల్లలు వస్తుంటారు పోతుంటారు కదా. ఇక అదే టైంలో వచ్చేసింది. చూడొచ్చు, ఏదైతే ఆమె ఒంటరిగా ఉన్న క్రమంలో కూడా బైక్ కు సంబంధించినటువంటి చోరీకి వచ్చి బైక్ ఏం కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి తాళాలకి బైక్ ఓపెన్ కాకపోవడంతో కూడా రిక్కీ చేశాడు. రిక్కీ చేసి ఒంటరిగా కనిపించింది. కాలనీలలో అంతంత మాత్రమే జనాలు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అదునుగా చూసినటువంటి ఆ దుండగుడు చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమె దగ్గర ఉన్నటువంటి చైన్ని లాగే ప్రయత్నం చేశాడు. ఆమె ససేమీరా కూడా అసలు ఆమె యాక్సెప్ట్ చేయలేదు, నూకేసిన ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. మరి ఏదేమైనప్పటికీ కూడా బలవంతంగా ఆమె మెడలో ఉన్న చైన్ని ఒకేసారి గుంజితే ఆమె ఆకిట్లో పడిపోయిందండి. మొత్తం ఆమె పడిపోయి నోటి నుంచి మాట రాని పరిస్థితి. మాట ఏం మాట్లాడాలనో తెలియక అమ్మ 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 అని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడింది. గల్లీలో ఉన్నటువంటి కొందరు ఏమైంది అసలు సంఘటన తేరుకొని చూసేసరికంటే ఆమె పడిపోయింది. కంప్లీట్గా పడిపోయి ఆమె మాట నుంచి నోటి నుంచి మాట రాకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆమెను ఓదార్చి ఏందని తెలుసుకునే లోప ఆ దొంగ ఇట్లా వెళ్ళిపోయినాడు. ఇద్దరున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనకి ఎవరో సపోర్ట్ చేశారు. విజువల్స్ లో ఆ బండి సంబంధించినటువంటి ఆ కీని ఓపెన్ చేసే క్రమంలో అక్కడి నుంచి ఈ దొంగతనం చేసే క్రమంలో వచ్చినప్పుడు చేయి ఊపినట్టుగా కూడా విజువల్స్ లో ఉంది. మనం పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళు చోరీ చేసే క్రమంలో అంటే బైక్ సంబంధించినటువంటి చోరీ చేశారు. ఆ ప్రక్రియల్ని అది ఏం చోరీకి సంబంధించినటువంటి తాళాలు వెళ్ళకపోవడంతో ఇంట్లోకి వచ్చి ఒంటరిగా ఉన్నటువంటి మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ ఇద్దరు కోతులు కూడా ఇక్కడ ఉండరు, ఒంటరిగా ఉంటుంది ఆమె. ఇదే అదనంగా చూసినటువంటి ఆ దుండగుడు తీసుకెళ్ళినారు. మరి ఏంటి ఇట్లాంటి నగరంలో ఇట్లాంటి దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఏ పెట్రోల్ నుంచి కూడా ఏ గల్లీలో ఎవరు లేకపోతే పెట్రోల్ తీసుకుపోవడము, ఏది అంటే బండిల్ దొంగతనం చేయడము, అట్లాంటివి కుదరకపోతే ఏదన్నా ఉంటే ఇట్లాంటి చైన్ తీసుకుపోవడం, ఏది కనిపిస్తే అలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మరి వీళ్ళు స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు.
రిక్కి పెట్టి మరి ఇట్లా చేసుకుపోతున్నారు. దయచేసి పోలీసులు కూడా వీటిపైన దృష్టి పెట్టాలని కూడా కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి చోరీలు గతంలో చూడొచ్చు. నిజామాబాద్ నగరంలో కూడా గత 2 రోజుల క్రితం కూడా ఇట్లాంటి చైన్ స్నాచింగ్ జరిగింది. బోధన్లో కూడా ఇలాంటి విధంగా జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు తేరుకొని కూడా ఆయనని దేహశుద్ధి చేసినటువంటి క్రమం. ఇలాంటివి మొత్తం కూడా నిజామాబాద్ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ సూచిస్తుంది మీకు అందరికీ. దీనికి ఏమన్నా సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా అలర్ట్గా ఉండాలని మెసేజ్ ఇస్తున్నారు. కాలనీ వాసులు ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా 100 డైల్ చేయమని బట్టి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.